టమాటా రసం తయారు చేసుకునే విధానం. ముందుగా 5 టమాటాలు శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ టమాటాలు బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఈ విధంగా బాయిల్ చేసుకున్నాక స్మాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపుకి 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 3 రెబ్బలు కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్. మరీ ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు, దూరగా ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఒక 1 మినిట్ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన టమాటా రసం వేసుకోవాలి. ఓన్లీ రసం వేసుకోవాలి, పిప్పి మొత్తం పక్కన పెట్టేసేయాలి. అంతే అండి. ఇంకా 10 మినిట్స్ బాగా మరిగించుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది మరిగినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి మంచిగా తినిపించండి. చాలా టేస్టీగా, రుచికరంగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంతో తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. చాలా నో ఖుషి.
யோசிக்கிறதுக்குள்ள சமையல் பண்ணி